Hi guys, welcome to my channel. It's me Sangeeta Vlogs 97. How are you all? I hope you all are good. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ వచ్చేసి అందరికి డిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు అందరు ఎలా ఎంజాయ్ చేశారు? ఇది వచ్చేసి సంక్రాంతి రోజు మా ఫుల్ వ్లాగ్ అనమాట. ఇక్కడ కలర్స్ అండ్ రేగిపళ్ళు, నవధాన్యాలు అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఆకులు, పేడ. సో ఇక్కడ వచ్చేసి నేను నా టాలెంట్తో పెద్ద ముగ్గేద్దాం అనుకున్నాను, బట్ అది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే నాకు ఆర్ట్ వేయడం రాలేదు. రాకపోయేసరికి నేను వేరే ముగ్గుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ ముగ్గే అమ్మవారి ముగ్గు. నేను ఇంతకుముందుకు వేసిన ముగ్గుకి కళ్ళు ఉంటుందో ఉండదో నాకు తెలీదు, బట్ అమ్మవారి ముగ్గు వేసాక నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇంటి ముందు చాలా కలర్ఫుల్గా ఉంది అనిపించింది. ఇదంతా మన సొంత టాలెంట్తో మనం వేసామన్నమాట. మనం ఆర్టిస్ట్ కాకపోయినా కొంచెం అలా ట్రై చేసి ఈ ముగ్గులన్నీ బాగా వేసాను అని నేను అనుకుంటున్నాను. నేను వేసాను కాబట్టి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి నాకు మా పేరెంట్స్ ఇచ్చిన వర్క్ ఇది ఒక్కటే. ఇవాళ ఒక ముగ్గేస్తే సరిపోతుంది అని చెప్పింది మా మమ్మీ. నాకు ఆ ముగ్గుకే మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేస్తే 11:30 అయింది. అంటే ఆఫ్టర్నూన్ అయ్యే టైం వచ్చింది, అయినా మన ముగ్గు కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ వచ్చేసి నేను ఆవేద్దామని ట్రై చేశాను, బట్ అది ఏదో అయిపోయింది. కొంచెం ఆవు షేపే వచ్చిందని నేను అనుకుంటున్నాను నా ఆర్ట్. సో ఎలా ఉందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ అది వేయాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి. నాకు ఆ ఓపిక ఉందని నేను అనుకుంటున్నా. ఇంకా చెప్పా కదా మా పేరెంట్స్ నాకు ఇచ్చిన వర్క్ ఇది ఒకటే అని. సో దానికోసం ముగ్గులన్నీ కష్టపడి వేసి ఇంకా గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ పెట్టి ఇవి తీసుకెళ్ళి ఇంకా ఇంతకుముందుకు వేసిన ముగ్గుల్లో పెట్టేశాను. అలా పెట్టడం వల్ల అదేదో సాంప్రదాయం అని అంటారు, మనకు కూడా అంత క్లారిటీగా తెలీదు. సో ఇది వచ్చేసి ముగ్గులో పెట్టేశాము. అండ్ నవధాన్యాలు, రేగిపళ్ళు ఎందుకు వేస్తారంటే ఇది ఏదైనా ఎనిమల్ తింటే మనకు చాలా మంచిది మన ఇంటికి అని అంటారు. సో ఇంక ఇక్కడ రేగిపళ్ళు, నవధాన్యాలు పోయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా వాకిట్లో వేసిన ఫుల్ ముగ్గు చూపిస్తాను చూడండి, మేము ఏమేమి ముగ్గు వేసాం అనేది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అమ్మవారి ముగ్గు తర్వాతకి ఆవు ముగ్గు వేసాము. ఆవు ముగ్గు తర్వాతకి ఇక్కడ కైట్స్ కనిపిస్తాయి చూడండి. అండ్ తర్వాతకి ఈ ముగ్గు మీ అందరి కోసం నేను హ్యాపీ సంక్రాంతి అని రాసాను. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ సాంబార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి పులుసు. ఆల్రెడీ మా ఇంట్లో అందరు తినేశారు. వైట్ రైస్ అండ్ ఇక్కడ వచ్చేసి నాటుకోడి ఫ్రై. అండ్ మేము సంక్రాంతి రోజు చేసిన పని అంటే అప్పాలు. మేము 3 days ఫెస్టివల్లో 3 అప్పాలు చేసుకున్నాము. మీరేం చేశారో కామెంట్లో కామెంట్ చేయండి. మా మమ్మీ ఇలా గౌరమ్మని ఫస్ట్ పెట్టి దానికి బొట్టు పెట్టి ఫస్ట్ ఒక సకినా వేస్తుంది, దాని తర్వాతకే ఇంకా అన్ని సకినాలు వేస్తారు. ఇక్కడ మా మమ్మీ మా అక్క ఇంకా యుద్ధానికి సిద్ధం అయిపోయారనమాట సకినాలు వేయడానికి. సో మీరందరూ సంక్రాంతి రోజు ఎలా ఎంజాయ్ చేశారు? ఇక్కడ నేను సంక్రాంతి రోజు అప్పాలు వేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. ప్లీజ్ మోర్ వీడియోస్ కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్.